గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 1656 కోట్లతో కొంగరకాలంలో ఫాక్స్కాన్ పరిశ్రమ. ఇవాళ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా భూమి పూజ. 190 ఎకరాల్లో ఫాక్స్కాన్ కంపెనీ, ప్రత్యక్షంగా 35,000 మందికి ఉపాధి. మోదీ పాలనపై దేశ ప్రజల తిరుగుబాటు. బీజేపీ పతనం ప్రారంభమైందన్న మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో విజయవంతంగా సాగుతున్న కంటి వెలుగు. 1,50,00,000కు చేరువలో నేత్ర పరీక్షలు. నకిలీ బిల్లుల మాఫియాకు అడ్డాగా మారిన గుజరాత్. బోగస్ కంపెనీలు సృష్టించి వందల కోట్ల జీఎస్టీ ఎగవేత. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణలో కొలువుదీరనుంది. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీలోని కొంగరకాలాన్ సమీపంలో ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఫాక్స్కాన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాలు కేటాయించింది. ఇందులో 1656 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ సంస్థ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్కాన్కు భారీ ఆర్డర్ రావడంతో 2024 మార్చి నెలలోపు ఇక్కడి నుంచి ఎగుమతులు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యాపిల్ కంపెనీ ఎయిర్ ప్యాడ్లు, వైర్లెస్ ఇయర్ ఫోన్ల తయారీ ఆర్డర్ను ఫాక్స్కాన్కు అప్పగించింది. ఇప్పటివరకు మొబైల్ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్కాన్ ఇప్పుడు ఎయిర్ పాడ్ల తయారీలోకి అడుగుపెడుతోంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. లాతూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతగా ఉన్న సచిన్ దేశ్ముఖ్తో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్రావు దేశ్ముఖ్ కుటుంబానికి చెందిన సచిన్ దేశ్ముఖ్కు లాతూర్లో గట్టి పట్టుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహారాష్ట్రను అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో బీఆర్ఎస్లో చేరినట్లు నేతలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేత మాణిక్ కదం సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.